अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లో 7వ సూర అల్ ఆరాఫ్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 200, 201, 202 వాక్యాల్లో తెలియజేస్తూ ఉన్నారు. ఒక విషయం అది తెలుసుకునే ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. మనలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెలుతురు నుంచి దైవదూతలని, అగ్ని నుంచి జిన్నులని మరియు మట్టి నుండి మానవుణ్ణి సృష్టించానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేసి ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా మనకు తెలియజేసి ఉన్నారు. హదీసుల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క జిన్ను వర్గానికి సంబంధించిన వారిలో నుంచి సైతాన్, లూసిఫర్ లేదా ఇబ్లిస్ అనేవారు మరి శపించబడ్డటువంటి సైతాన్ ఉంది అని, ఈ యొక్క సైతాన్ మానవులని మరియు అపమార్గానికి పట్టించడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుందని, మరి ఈ యొక్క సైతాన్ నుంచి రక్షణ పొందడం కోసం ఏం చేయాలి అనే విషయాన్ని మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా తెలియజేస్తారు. అవి మనం హదీసులో చూసి ఉన్నాం. మరి వాటిల్లో ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క 7వ సూరాలో 201, 202 వాక్యాల్లో చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నారంటే, మరియు ఒకవేళ సైతాన్ నుండి నీకు ఏదైనా ప్రేరణ కలిగితే నీవు అల్లాహ్ యొక్క శరణు మాత్రం కోరుకో, అల్లాహ్ శరణే కోరుకో, మరియు నీవు అల్లాహ్ శరణు వేడుకో, మరియు నిజంగా ఆయనే సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు, సర్వ జ్ఞానం కలిగినవాడు ఆ అల్లాహ్. నిజానికి దైవభీతి గలవారు, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద కలిగిన వారు తమకు సైతాన్ నుండి ఏదైనా కలత కలిగితే వారు అల్లానే స్మరిస్తారు, అల్లానే నమ్ముతారు, అల్లానే అర్జిస్తారు, అల్లానే ఆరాధిస్తారు, మరియు అప్పుడు వారు అంతా సరిగ్గా చూస్తారు. అల్హమ్దులిల్లా. మరియు వారి సైతాన్ సహోదరులు వారిని తప్పుదారి వైపుకు లాక్కొని పోగొడతారు, కానీ మరియు వారు ఏమాత్రం పట్టు వదలరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క 3 వాక్యాలలో తెలియజేస్తూ ఉన్నారు. మనకి ఏదైనా సైతాన్ ప్రేరణలు కలిగిందని అనిపించినా, చాతబడి కానీ, దిష్టి కానీ, ఇంకేదైనా నజర్ కానీ, ఇంకేదైనా ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా మనకి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసినట్లయితే మనకి కొన్ని విషయాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అది ఏమిటంటే, ముందుగా మనం వజూ చేసుకోవాలి లేదా గుస్సుల్ చేసుకోవాలి. రెండవ విషయం, మన యొక్క పాపాలను క్షమించమని మరియు మనల్ని శైతాన్ నుంచి రక్షించమని మరి అల్లాహ్ని తారీఫ్ చేస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ, అల్లాహ్ని క్షమాపణ వేడుకుంటూ మనకి కావలసిన రక్షణని, సహాయాన్ని కేవలం అల్లాహ్ నుంచి మాత్రమే అర్జించాలి. ఇక ఇంకొక విషయం, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన దరూదు పంపించాలి. అదేవిధంగా మన కోసం, మన ఇంటి వారి కోసం, మన పొరుగు వారి కోసం కూడా